సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. అందరికీ నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ మాట్లాడుతున్నాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఎందుకంటే రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఒక తుఫాన్ ఏర్పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనము గతంలో చూస్తే గతంలో మనకు ఒక అల్పపీడనం వల్ల నెల్లూరు, తిరుపతి అలానే ప్రకాశం జిల్లాతో పాటుగా మనకు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అనేవి పడ్డాయి. ముఖ్యంగా మనం తీసుకుంటే నెల్లూరు, తిరుపతి జిల్లాలో అత్యధిక వర్షాలు అనేవి గత స్పెల్లో మనం చూస్తాం. ఇప్పుడు మనం ఏమంటే ఈ వచ్చే స్పెల్లో వచ్చేసి భారీ, అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాని గురించి ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుంటాం. రైతులకు చాలా ఉపయోగపడే వీడియో కాబట్టి అందరూ చివరిదాకా చూస్తారని, ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ముందుగా మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే మనకు బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఎలాంటి అల్పపీడనం కానీ ఎలాంటి వాయుగుండం కానీ ప్రస్తుతానికి కనిపించడం లేదు. కానీ దక్షిణ తమిళనాడు అలానే ఏంటంటే కన్యాకుమారి, కుమరిన్ ప్రాంతాన్ని ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వలన మనకేమవుతుందంటే దక్షిణ తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి పడుతున్నాయి. ఆల్రెడీ ఈరోజు చూస్తే రామనంతపురం ఇట్లాంటి ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్స్ వరకు రైన్ఫాల్ అనేవి మనం చూస్తున్నాం. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే ఎక్కడా మనకు వర్షాలు అనేవి లేవు. పూర్తి స్థాయిలో పొడిగాలులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా విస్తరించి ఉంది. సో ఇది ఇలా ఉండగా రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు చాలా మారే అవకాశాలు కనిపిస్తుంది. బంగాళాఖాతంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి తుఫాను ఏర్పడడానికి. దాని గురించి మనం చూద్దామండి. ఇక్కడ మనం తీసుకుంటే ప్రస్తుతానికైతే నైరుతి బంగాళాఖాతంలో అలానే వచ్చేసి మనకు ఆగ్నేయ బంగాళాఖాతం తీసుకుంటే ఒక్కసారి మనము మ్యాప్ని మనం చూస్తే నైరుతి బంగాళాఖాతం అలానే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఇలా మనకు అప్ టు హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వలన మరొక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఈ ప్రాంతంలో ఏర్పడి మనకేమవుతుందంటే దక్షిణ తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలానే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తీసుకుంటే పూర్తి స్థాయిలో పొడి వాతావరణం అనేది నెలకొని ఉంది. సో మనకి ఎలాంటి వర్షాల ముప్పు అనేది రానున్న ఒక 5-6 రోజుల వరకు అంటే 26 నవంబర్ వరకు మనకు అస్సలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 100% 25 లేదా 26 వరకు అస్సలు కనిపించడం లేదు. కానీ మనం ఒక్కసారి ట్రాక్స్ చూసినామంటే చాలా డిఫరెంట్ స్టోరీ అనేది మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే మనకు 25-26 తారీఖునకి ఒక అల్పపీడనం ఏర్పడి ఆ అల్పపీడనం వచ్చేసి ఈ నెల చివరి వెళ్ళేసరికి అంటే మనకు నవంబర్ 30 లోపల అంటే నవంబర్ 25 లేదా 26న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం వచ్చేసి నేరుగా తమిళనాడు ప్రాంతం లేదా ఉత్తర శ్రీలంక ప్రాంతం వైపుగా రానున్న రోజుల్లో రానుంది. దాని వలన ఏమవుతుందంటే ప్రభావం వలన దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఉండే విధంగా న్యూమరికల్ వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి. ఇది ఒక 80% ప్రాబబిలిటీ అనేది మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రస్తుతానికైతే 100%తో చెప్పలేము. ఎందుకంటే డేట్స్ కూడా ఏమంటే ఒక 6-7 రోజుల తర్వాత ఉంది కాబట్టి ఈవెంట్కి 6-7 రోజుల తర్వాత ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలా జరగబోతుంది అనేది నేనే కాదు ఎవరూ చెప్పలేరు. కాబట్టి 80% వరకు అయితే తమిళనాడు ప్రాంతం లేదా శ్రీలంక ప్రాంతం వైపుగా తుఫాను వచ్చేదానికి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. మరొక 20% మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా కూడా తుఫాను వచ్చేదానికి అనుకూలంగా పరిస్థితులు కనిపిస్తుంది. ఇక చూసినామంటే ఒక్కసారి మ్యాప్ అనిమేషన్ ఆపేసి పూర్తి స్థాయిలో చూస్తే ఎక్కువ మోతాదులో మోడల్స్ అంతా అంటే ఎక్కువ మోతాదులో ప్రాబబిలిటీ వచ్చేసి 80% to 85% వచ్చేసి తమిళనాడులో చూపిస్తుంది. అంటే మ్యాక్సిమం ఇది జరిగిపోతుంది. కానీ ఒక 15% మాత్రం అంటే ఒక 15 to 20% మాత్రం ఆంధ్ర వైపుగా కూడా చూపిస్తుంది. అంటే ఏదో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో లేదా మనకు కోస్తాంధ్ర ప్రాంతం వైపుగా వచ్చే విధంగా చూపిస్తున్నాయి. కానీ దాని యొక్క ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఆ 15-20లో కూడా చాలా తక్కువ ప్రాబబిలిటీ వచ్చేసి మనకు కోస్తాంధ్ర ప్రాంతం వైపుగా ఉంది. సో దీన్ని మనం అబ్జర్వేషన్లో పెట్టాలా అంటే నేను కూడా ఏమంటే ఊరికే ఏం చెప్పట్లేదు, చాలా అనాలిసిస్ చేసి అబ్జర్వేషన్లోనే పెట్టి
ట్రాక్స్ ఎలా కదులుతోంది, ఎలా వచ్చేసి మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది అన్నది మనం చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడైతే ఏం చెప్పగలుగుతామంటే ఈరోజు మనం కూర్చొని ఒక్కసారి 20వ తారీఖున ఒక్కసారి వాతావరణ పరిస్థితిని అనలైజ్ చేస్తే మనకు 80 to 85% ఆఫ్ ప్రాబబిలిటీ వచ్చేసి తమిళనాడు లేదా శ్రీలంక ప్రాంతం వైపుగా ఉంది. కొంచెం ప్రాబబిలిటీ అంటే 15 to 20% ప్రాబబిలిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అది కూడా దక్షిణ కోస్తాంధ్ర వైపుగా నేరుగా వచ్చే విధంగా ప్రాబబిలిటీ అనేది చాలా హైగా ఉంది, చాలా సివియర్గా ఉంది. సో ఒక్కసారి మనం చూస్తే ఈ ప్రాంతంలో అంటే తమిళనాడు ప్రాంతంలో పడితే తప్పకుండా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ అంటే శ్రీలంకలో వచ్చినా కానీ, తమిళనాడు ఉత్తర తమిళనాడులో వచ్చినా కానీ, మధ్య తమిళనాడులో వచ్చినా కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి 100% వర్షాల సూచన అనేది ఉంది. అంటే భారీ వర్షాలు అనేవి తప్పకుండా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల మీదుగా ప్రభావం చూపే అవకాశాలు ఉంది. సో దీనిలో ఒకటి కన్ఫర్మ్ చేస్తున్నాను, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో 100% భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అది ఎప్పటి నుంచి ఉంటుంది అంటే 26 నుంచి మెల్లగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 27, 28, 29, 30 డిసెంబర్ 1, 2 వరకు ఆ మొత్తం పీరియడ్లో అట్లీస్ట్ ఒక 5 రోజులు భారీగా పడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే 26 నుంచి డిసెంబర్ 2 మధ్యలో అట్లీస్ట్ ఒక 4-5 రోజులు విస్తారంగా భారీగా పడే అవకాశాలు అయితే 100% కనిపిస్తుందండి. ఒకసారి మనము మ్యాప్ను కూడా చూస్తే ఇదేంటంటే ఈ మ్యాప్ని ఏమంటారంటే మనము అనామలీ అంటాం. అనామలీ అంటే ఏంటంటే ఇప్పుడు సాధారణం కంటే ఎంత ఎక్కువగా ఎంత తక్కువగా వర్షాలు పడుతున్నాయి అన్న దాని గురించి. ఒక్కసారి ఈ మ్యాప్ను చూసినామంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. మనం గమనించాల్సింది ఎక్కడెక్కడైతే మన ఆంధ్రప్రదేశ్ ఉందో, ఆంధ్రప్రదేశ్ ఎవరన్నా చెప్పగలుగుతారు ఈ ప్రాంతంలో అయితే ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు గ్రీన్గా చూపిస్తుంది. సో గ్రీన్ అంటే ఏంటంటే పాజిటివ్ అనామలీ. పాజిటివ్ అనామలీ అంటే సాధారణం కంటే ఎక్కువగా వర్షం పడ్డాన్ని పాజిటివ్ అనామలీ అంటాం. సో ఇక్కడ మనకు పాజిటివ్ అనామలీ ఉంది కాబట్టి డెఫినెట్గా మనకేమంటే వర్షాలు అనేవి ఉంటుంది. అది కూడా హై పాజిటివ్గా అంటే చాలా ఎక్కువ పాజిటివ్గా దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉంది కాబట్టి దక్షిణ కోస్తాంధ్ర తిరుపతి, నెల్లూరు అలానే కొంచెం ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడేదానికి రానున్న రోజుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. అలానే కొంచెం ప్రాబబిలిటీ తీసుకుంటే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో రైతులు పంట పొలాలు వేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో నేను ఇచ్చే అప్డేట్స్ని తప్పకుండా పాటించండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అంతా డిస్కస్ చేసుకుంటాం. ఆ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అంటే చాలా ముఖ్యమైన ఆ సమాచారాన్ని ఎదుటివానికి కూడా చేరవేయడం అనేది మన యొక్క కర్తవ్యం. సో తప్పకుండా దాన్ని అందరూ పాటిస్తారని నేను కూడా ఆశిస్తున్నానండి. ఒకసారి వర్షపాతాన్ని చూస్తే యావరేజ్ ఎన్సెంబుల్ అంటే డిఫరెంట్ సినారియోస్ తీసుకొని ఎలా మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి ఒక సిమ్యులేషన్ని మనం రన్ చేస్తే ఇక్కడ మనకు వర్షాలు అనేవి ఎలా పడుతుంది అన్న దాని గురించి చూస్తే కొంచెం కలర్ మార్చి కూడా చూపిస్తాను మీకు అందరికీ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ బ్లూ కలర్ తీసుకొని చూపిస్తా. ఇక్కడ మనకి ఏంటంటే నెల్లూరు, తిరుపతి జిల్లాలో అత్యధిక వర్షాలు ఉన్నట్లుగా మనకు ఎన్సెంబుల్ వెదర్ ఫోర్కాస్ట్ చూపిస్తుంది. ఈవెన్ తమిళనాడులో చెన్నై ప్రాంతంలో అత్యధిక వర్షాలు ఉంటుంది. తిరుపతి, నెల్లూరులో అత్యధిక వర్షాలు కూడా ఉండే విధంగా ఎన్సెంబుల్ మోడల్స్ చూపిస్తున్నాయి. దాంతోపాటుగా కాస్తంత ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉండే విధంగా, చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉండే విధంగా ఎన్సెంబుల్ వెదర్ మోడల్స్ చూపిస్తుంది. కానీ అత్యధిక వర్షాలు అనేవి నెల్లూరు, తిరుపతి జిల్లాలకు మాత్రం పరిమితమయ్యే విధంగా ఎన్సెంబుల్ వెదర్ మోడల్స్ అనేవి 100%గా చూపిస్తున్నాయి. సో ఇది మాత్రం కన్ఫర్మ్ చేయొచ్చు, అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు మాత్రం కన్ఫర్మ్ చేయొచ్చు. కానీ రాయలసీమ జిల్లాల్లో ఎలా ఉంటుంది, అలానే కోస్తాంధ్ర జిల్లాల్లో ఎలా ఉంటుంది, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఎలా ఉంటుందని దాని గురించి నేను ఇప్పుడైతే కన్ఫర్మ్ చేయను. ఎందుకంటే మనకు అక్కడ 15 to 20% ప్రాబబిలిటీ ఆఫ్ సైక్లోన్ థ్రెట్ అనేది ఉంది. సో ఇప్పుడు సైక్లోన్ దిశ మార్చుకొని డైరెక్ట్గా వైజాగ్ వైపుగా లేదా డైరెక్ట్గా మచిలీపట్నం వైపుగా వెళ్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా అతి భారీ వర్షాలు పడేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడే మనం వచ్చేసి రిస్క్ తీసుకోకూడదు, కానీ అప్రమత్తంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలు తిరుపతి నుంచి అప్ టు మనకేంటంటే శ్రీకాకుళం వరకు ఉన్న కోస్తా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలా. రానున్న రోజుల్లో నేను ఇవ్వబోయే అప్డేట్స్ కానీ రానున్న రోజుల్లో ఇవ్వబోయే సమాచారాలు కానీ
తప్పకుండా పాటించాలా. అలానే వచ్చేసి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇది అండి ఇవాళకి వాతావరణ అప్డేట్. చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ ఇది. రానున్న రోజుల్లో రాబోయే అప్డేట్స్ ఇంకా దీనికంటే ఇంపార్టెంట్ అనేవి అందరూ తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.